టీవీలు మనం పగిలినా సరే పగలగొట్టినా సరే మనకు 50% క్లెయిమ్ ఇస్తాం మనం. 1+ 4 years వారంటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ టీవీ మీరు 10,000 రూపాయలు కొన్నారా, 20,000 కొన్నారా, 30,000 కొన్నారా, నో ప్రాబ్లం. టీవీ సపోజ్ పగిలిపోయింది అనుకోండి, సగం డబ్బులు కడితే మీకు కొత్త టీవీ వస్తుంది. మీకు 1 year లోపల ఈ యొక్క ఫెసిలిటీస్ మనం వాడుకోవచ్చు. 1+ 4 years వారంటీ, ఆల్ ఇండియా సర్వీస్ మనకు ఉంటుంది. సో మన సానియో కంపెనీ మాత్రం ఇలాంటి సర్వీస్ పక్కా ఉంది. కంప్లీట్లీ ఇదంతా కూడా మనకు డిస్ప్లే మనకు కంప్లీట్లీ మనకు ఇన్ప్లేన్ స్విచ్చింగ్ మనకు ఉంటుంది. ఇవాళ నేను మీ ముందుకి అద్భుతమైన అందమైన ముఖ్యంగా డబ్బులు బాగా సేవ్ చేసే వీడియో నేను మీ ముందుకు తీసుకొచ్చిన. ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీ డబ్బులు బొక్క. మీరు అనుకుంటున్నారు కదా ఏదో షాప్ ముందు నిల్చుంది డబ్బులు బొక్క అంటుందని మీరు అనుకుంటున్నారు కదా. నేను చెప్పాలంటే నేను ఇప్పుడు ఉన్నది ఎక్కడంటే హైదరాబాద్ నల్లకుంటలోని సాన్యో ఎలక్ట్రానిక్స్ షాప్ అనమాట. ఇక్కడ ఎవ్రీ ఐటమ్ దొరుకుతుందండి. టెలివిజన్స్ ప్రతి ఒక్క ఇంచెస్ అంటే 35 inches 42 inches, ముఖ్యంగా మనం థియేటర్ లో ఉండేటువంటి అంత పెద్ద ప్రొజెక్టర్ అంత టీవీస్ కూడా ఇక్కడ మనకు లభిస్తాయి. అంతేకాదు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నాను కదా అన్ని, ఇక కిచెన్ ఐటమ్స్ కానివ్వండి, ఇంకా ఫ్రిడ్జ్ కానివ్వండి, ఏసీ కూలర్, ఇట్లా ఎవ్రీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక సాన్యో బ్రాండ్ వచ్చేసి నిజంగా మీరు నమ్మలేదు, బయట బ్రాండ్స్ తోని మనం ఈ బ్రాండ్స్ ని కంపేర్ చేసుకుంటే మాత్రం బయట వచ్చే ఐటమ్ మనకి 50,000కి వస్తే ఇక్కడ మాత్రం 30,000 20,000 లోనే మనకు వచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చు ఇంత తక్కువ ప్రైస్ ఉంది అంటే క్వాలిటీ బాగుండదేమో అనుకోవచ్చు, బట్ అట్లా అస్సలు కాదు. క్వాలిటీ అండి అసలు సూపర్. ఇక్కడ ఈ షాప్ లో ఉన్నటువంటి టీవీని మనం ఇంట్లో చూసినట్టయితే లిటరల్ గా మనం థియేటర్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంటే సౌండ్ సిస్టమ్ కానీ ఏదైనా ఎవ్రీది కూడా. సరే నేను నీకు ఎక్కువ ల్యాక్ చేయను, లోపలికి వెళ్దాం, ఎవ్రీ ఐటమ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంతేకాదు ప్రైస్ కూడా చూపిస్తాను. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతనే మీరు ఇక్కడికి షాప్ కి రండి, అప్పుడు మీకు కావాల్సిన ఐటమ్ తీసుకోండి. సో నాతో పాటు రండి. కానీ నిజంగా అండి మీరు నమ్మరు, షాప్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం టీవీస్ ఉన్నాయి. అసలు విజన్ అండి ఎంత బాగుందంటే అసలు చూస్తూ ఉండిపోవాల్సి అనిపించింది. అంటే అందులో వచ్చినటువంటి వీడియో ఏదైనా పర్లేదు, అసలు చూసుకుంటూ ఉండిపోవాలనిపించింది. అంటే రియల్గా ఆ ఇమేజ్ని చూసిన ఫీలింగ్ వస్తుంది, అంత అద్భుతంగా ఉంది. సరే ఇక్కడ టెలివిజన్ సంగతి మనం కాసేపు పక్కన పెడదాం. చాలా ఐటమ్స్ దొరుకుతాయని అన్నాను కదా, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత హోమ్ థియేటర్స్, స్పీకర్స్ ఏమున్నాయి తెలుసా అండి. నిజంగా అసలు ఇక్కడ ఉండేటువంటి టీవీస్కి ఈ హోమ్ థియేటర్ని అటాచ్ చేసి మనం ఏదైనా మంచి మూవీ చూసాం అనుకోండి, అస్సలు ఏముంటుందంటే నిజంగా థియేటర్ కాదు కదా, ఇంకా దానికి మించి ఎక్కువనే చెప్పొచ్చు, అంత అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఫైనల్గా ఇవన్నీ చూసుకుంటే హోమ్ థియేటర్స్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ప్రతి ఒక్క హోమ్ థియేటర్ ఇక్కడ ఉంది మన సాన్యో కంపెనీ వాళ్ళది. సో ఇక్కడ వచ్చేసి మొబైల్ స్టాండ్, ఇంకా ఇది హెడ్ ఫోన్స్, అది మనం టీవీ వాల్కి పెడతాం కదా ఆ స్టాండ్ అనమాట. ఇది టీవీకి సంబంధించినవి అని కాకుండా ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. సో ఇంకా షేవింగ్ ట్రిమ్మర్ అనమాట, అసలు బాయ్స్కి అంటే ముఖ్యంగా జెంట్స్కి చాలా యూజ్ అవుతుంది ఇది. ఇంకా క్రషర్ జ్యూసర్, అసలు అంటే నిజంగా నేను అనుకున్న ఓన్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే పెద్ద పెద్దగా ఉంటాం అనుకున్నాను, బట్ నిజంగా ఇవంటే మన లైఫ్లో అంటే ఎవ్రీడే కూడా చాలా యూజ్ అవుతూ ఉంటాయి. మనకు అనిపించవచ్చు ఇవి చిన్న ఐటమ్స్ అని, బట్ ఈ చిన్న ఐటమ్స్ని మనం రెగ్యులర్గా ఎక్కువగా వాడుతూనే ఉంటాం. సో ఇంకా అంటే హోమ్ థియేటర్స్ ఉన్నాయి, ఇంకా మొబైల్ స్టాండ్స్, ఇంకా జ్యూస్ క్రషర్, ఇంకా జెంట్స్ ఎక్కువగా యూజ్ చేసే ట్రిమ్మర్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో చూస్తున్నారు కదండి, అంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా లిటరల్గా చెప్పాలంటే 100% క్వాలిటీ ఉందన్నమాట. నిజంగా బ్రాండ్ అంటే బ్రాండే అండి. అసలు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి అసలు హోమ్ థియేటర్స్, చిన్న హోమ్ థియేటర్స్ దగ్గర నుంచి పెద్ద సైజ్, అంటే మన ఇంట్లో ఎంత ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ని బట్టి కూడా ఇక్కడ అన్ని రకాల హోమ్ థియేటర్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. స్పీకర్ బాక్సెస్ కూడా అసలు నిజంగా సౌండ్ అండి థియేటర్లో కూర్చున్నటువంటి ఫీలింగ్ వస్తుంది లిటరల్గా చెప్పాలంటే. ఒక్కసారి సాటర్డే కానివ్వండి మన వీకెండ్స్ టైంలో ఈ హోమ్ థియేటర్స్ పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ నిజంగా టీవీకి చాలా స్పెషాలిటీ ఉంది. విజన్ అయితే అసలు ఎక్సలెంట్. ఈ హోమ్ థియేటర్ ఆ టీవీకి కనెక్ట్ చేసుకొని చిన్నగా లైట్గా ఒక పాప్కార్న్ పెట్టుకొని ఏదైనా ఒక బ్యూటిఫుల్ మూవీ, ఓల్డ్ మూవీ అయినా పర్లేదు, అసలు ఆ ఫీలింగే వేరండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, అంటే చిన్న ఐటమ్సే కానీ మన లైఫ్లో చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జెంట్స్కి కావాల్సినటువంటి ట్రిమ్మర్ కూడా ఇక్కడ ఉంది. చూడండి అసలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అంట. ఎందుకంటే ఇప్పుడు షాప్కి వచ్చిన అతను ఇద్దరు బాయ్స్ వచ్చి ఈ ఐటమ్ తీసుకొని వెళ్ళారనమాట.
అంటే వాళ్ళే చెప్తున్నారు, అంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఈ షాప్లో మేము తీసుకున్నాము, అసలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది అని వాళ్ళు చెప్పడం అయితే నేనైతే లైవ్లో విన్నాను. అంతేకాకుండా ఇక్కడ క్రషర్ జ్యూస్ కూడా ఉంది, ఇంకా మనకు కావాల్సినటువంటి మొబైల్ స్టాండ్స్ ఉన్నాయి, కెటల్ కూడా ఉంది ఇక్కడ, ఇంకా మొబైల్ ఇప్పుడు మనం వాల్కి అటాచ్ చేసుకుంటాం కదా ఆ స్టాండ్ కూడా ఇక్కడ మనకు ఉంది, టీవీ స్టాండ్ దానికి సంబంధించి. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ మనకు ఉంది. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సో ఇక్కడ చూడండి, అంటే లేడీస్ ఎక్కువగా యూజ్ చేసేటటువంటి హెయిర్ డ్రైయర్ కూడా ఇక్కడ మనకు ఉంది, ఫ్యాన్ ఉంది, సీలింగ్ ఫ్యాన్ ఉంది, ఇంకా ప్రతి అంటే టీవీ కానీ రీఫ్రిజ్ కానీ మనం ఎక్కువ స్టెబిలైజర్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా, అంటే రేపు ఎప్పుడైనా పవర్ ఒకవేళ ఎక్కువ వోల్టేజ్తో వచ్చినప్పుడు అవి బ్లాస్ట్ కాకుండా ఉండడానికి సో దానికి సంబంధించి స్టెబిలైజర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు ఎలక్ట్రానిక్ స్మార్ట్ వాచ్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. సో ఎవ్రీ ఐటమ్ అండి నిజంగా బ్రాండ్ అంటే బ్రాండే, అసలు చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా ఎక్సలెంట్గా ఇక్కడ ఉంది మనకి. సో ఈ విధంగా అంటే టెలివిజన్ ఐటమ్సే కాదు, వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్, కూలర్స్, ఏసీ, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి మన హౌస్లో పెట్టుకోవాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా. సో ఇక్కడికి వచ్చేసి ఇది ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, అంటే నాకు తెలిసి దగ్గర దగ్గర 5 kgs వరకు ఇందులో పడుతుంది అనుకుంటా. సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తానండి. సో ఇక్కడ చూద్దాం, ఇది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అనమాట. చూడండి, అంటే ఎవరి స్తోమతను బట్టి ఎవరి పనితనాన్ని బట్టి అంటే అట్లా అంటే అంటే అన్ని టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి, ముఖ్యంగా వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అంటే ఇది ఇంతకు ముందు రోజులలో రాలేదు, బట్ ఇప్పుడు మాత్రం మనకి పైన ఎటువంటి వాషింగ్ మిషన్ కవర్ అవసరం లేకుండా వీళ్ళే ఒక సపరేట్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. చూడడానికి నిజంగా చాలా నీట్గా అద్భుతంగా ఉంది. సో ఇక్కడికి వచ్చేసి అంటే వాషింగ్ మిషన్స్ పెట్టడానికి అవసరమయ్యేటువంటి స్టాండ్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అంటే నిజంగా ఒక ఇంద్రధనుస్సును చూసిన ఫీలింగ్ వస్తుంది మనకి. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఇంత బాగా డిజైన్ చేస్తారని నాకు ఈ షాప్కి వచ్చి చూసిన తర్వాతనే నాకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది డ్రయర్, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, అంటే ఇందులో క్లోత్స్ అన్ని వాష్ అయిన తర్వాత మనం లాస్ట్ తీసి ఇందులో వేస్తే అప్పుడు స్పిన్ అవుద్ది అనమాట. సో ఇవన్నీ సెమీ ఆటోమేటికే. చూడండి అసలు ఎంత బాగుంది, అంటే చాలా నిజంగా నీట్గా అనిపిస్తుంది. పైన డిజైన్ కానీ ఇవన్నీ స్టార్టింగ్లో వచ్చినటువంటి వాషింగ్ మిషన్స్. మీకు ఐడియా ఉండే ఉంటుంది నాకు తెలిసి, మేబీ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ చూడడానికి ఇంత చిన్నగా ఉన్నా కూడా 7 kgs వరకు పనిచేస్తుంది వాషింగ్ మిషన్. సో ఇప్పటి వరకు మనం వాషింగ్ మిషన్ చూసాం కదా. కూలర్స్ అండి, నేను మీకు నిజంగా చెప్పాలంటే ఓపెన్ సీక్రెట్ అండి, అంటే దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ సీక్రెట్. కూలర్స్ కానీ ఎయిర్ కండిషనర్ కానీ ఇవి మనం ఎప్పుడు తీసుకుంటాం, మనకి చాలా హాట్గా ఉన్నప్పుడు మనం అంటే తీసుకుంటాం, ముఖ్యంగా సమ్మర్లో తీసుకుంటాం. బట్ అప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం వింటర్లో కానివ్వండి, రెయినీ సీజన్లో కానివ్వండి, కొంచెం కూల్గా ఉన్నప్పుడు మనం ఇటువంటి ఎయిర్ కండిషనర్ కానివ్వండి, కూలర్ ఐటమ్స్ కానీ మనం తీసుకుంటే మనకు ప్రైస్ చాలా తక్కువ పడుతుంది. ఇది ఓపెన్ సీక్రెట్, దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. సో ఇక్కడ కూలర్స్ విషయానికి వస్తే ఒక్కరికి సరిపడా అంటే కిరాణం షాపులు కానివ్వండి, చిన్న చిన్న షాపులలో పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేటువంటి కూలర్స్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే వాళ్ళ రూమ్లో కూడా అంటే ఒక 2 పర్సన్స్కి సరిపోయేటువంటి చిన్న కూలర్స్ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను చూసిన తర్వాత లిటరల్లీ చిన్న కన్ఫ్యూజన్ అయితే అయింది. కొత్త మోడల్ అనుకుంటా నాకు తెలిసి మార్కెట్లో. ఎంత అద్భుతంగా ఉంది చూడండి, గ్లాస్ అంటే లోపల ఉన్నటువంటి ఫ్యాన్కి డస్ట్ పట్టకుండా కూలర్ మొత్తం సేఫ్గా ఉండడం కోసం ఈ విధంగా ఉంది. అసలు నిజంగా చాలా బాగుందండి ఈ కూలర్ అయితే. ఇక్కడ చూడండి, ఇంకా ఇది పెద్ద కూలర్, అంటే ఒక పెద్ద హాల్లో కనుక ఈ కూలర్ పెట్టుకొని ఫ్యామిలీ అంతా పడుకుంటే వాళ్ళందరికీ సరిపోయేటువంటి చల్లటి గాలి వస్తుంది. అంటే ప్రతి ఒక్క సైజు కూడా ఇక్కడ మనకు అందుబాటులో, తక్కువ సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ప్రతి ఒక్క కూలర్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానివ్వండి, ఏకంగా రిఫ్రిజిరేటర్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా చాలా తక్కువ ప్రైస్కి శాన్యో ఎలక్ట్రానిక్స్లో రిఫ్రిజిరేటర్స్ ఏ విధంగా ఉన్నాయో నేను మనకు చూపిస్తాను. ఒకసారి చూడండి, శ్రీకృష్ణుడి నెమలి ఈక అసలు ఎంత బాగా డిజైన్ చేశారంటే ప్రత్యేకంగా మనం ఫ్రిడ్జెస్కి కవర్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా సరే బయట చూడడానికి అయితే చాలా బాగుంది. లోపల ఒకసారి ఏ విధంగా ఉందనేది చూపిస్తాను నేను మీకు. చూడండి, నిజంగా క్వాలిటీ చూడండి, చాలా గట్టిగా, అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన తెలంగాణ స్లాంగ్లో బందోబస్తు ఉందండి. అంటే దీన్ని తీసి కింద నేలకేసి కొట్టినా కూడా పగలదనమాట, అంత స్టాండర్డ్గా ఉంది. క్వాలిటీ అయితే అసలు ఎక్సలెంట్. సో అంటే ప్రతి ఒక్కటి కూడా అంటే మీరు అనుకోవచ్చు క్వాలిటీ అనేది ఇంత బాగుంది, ప్రైజింగ్కి ఎంత రేట్ ఉంటుందో అని మీరు అనుకోవచ్చు, బట్ కాదండి, చాలా రీజనబుల్ కాదు, రీజనబుల్ కంటే తక్కువనే ఉంది ఇంకా ప్రైజెస్ చెప్పాలంటే. సో అంటే ప్రతి ఒక్కటి కూడా మీరు అనుకోవచ్చు అంటే చిన్న ఫ్రిడ్జ్ చాలా చిన్నగానే ఉంది, ఈ మధ్య అందరు డబల్ డోర్ ఫ్రిడ్జ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. డబల్ డోర్ ఫ్రిడ్జ్ కాడ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. సో ఇది దానికంటే ఇంకా చిన్న ఫ్రిడ్జ్ అనమాట. అదిగో చూడండి, అంటే ఒక లైక్ బ్యాచిలర్స్కి కానివ్వండి, లేదంటే అప్పుడే పెళ్ళైన కొత్త కపుల్కి కానివ్వండి, వాళ్ళకు సరిపడా ఇంకా 2-3 వాళ్ళకి మాత్రం సరిపడా రిఫ్రిజిరేటర్ అయితే ఇది ఉంది.
సరిపోద్ది. అంటే వెజిటబుల్స్ పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి, అంటే ఈ విధంగా ఎటువంటి పిండి వంటలు అట్లాంటివి పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. సో అంటే నిజంగా అండి నాకు అనిపించింది శాన్యూ ఎలక్ట్రానిక్స్ అంటే నిజంగా నేను నమ్మలేదు. అంటే అందరూ బాగుంది బాగుంది అని అంటుంటే సరే ఒకసారి మనం వెళ్ళి చూసిన తర్వాత కన్ఫర్మ్ అవుదామని నేను అనుకున్నా. వచ్చిన తర్వాత నిజంగా అంటే ఇటు టెలివిజన్ కానివ్వండి, లేకపోతే ఈ రిఫ్రిజిరేటర్ కానివ్వండి, కూలర్స్ కానివ్వండి, అసలు చాలా వెరైటీగా కొత్తగా అసలు క్వాలిటీ అయితే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నమ్మరు. ఇంకోటి చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చి అంటే మా ఛానల్ తరఫున మేము ఇక్కడ షూట్ చేస్తూ ఉంటే కూడా దగ్గర ఒక 10-20 మెంబర్స్ కస్టమర్స్ ఇక్కడికి రావడం, వాళ్ళు కొనుక్కొని పోవడం జరిగింది. నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు, ఇది నిజం. సరే ఇంకా లాస్ట్కి ఈ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి అంటే దేని ప్రైస్ ఎంత ఉంది, టెలివిజన్ ఇంజిన్ కానివ్వండి, రిఫ్రిజిరేటర్ కానివ్వండి, ఏ దేనికి ఎంత కాస్ట్ ఉంది అనేది నేను మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. చూస్తున్నారు కదండి, వెనక ఒక పెద్ద గోదామే ఉంది. ప్రతి ఒక్కటండి, చిన్న టీవీ దగ్గర నుంచి పెద్ద సైజ్ టీవీ దాకా, రిఫ్రిజిరేటర్, ఇంకా కూలర్స్, ఎయిర్ కండిషనర్స్, అసలు ఎవ్రీ ఐటెం. అసలు అంటే బయట మనకి డిస్ప్లేకి తక్కువ పెట్టినా సరే పెద్ద గోదాం ఉందండి. ప్రతి ఒక్క ఇంచెస్ అంటే ఒక టీవీ నేను చూసాను థియేటర్లో, మేబీ ప్రొజెక్టర్ సైజ్ నాకు అనిపించింది లిటరల్గా చెప్పాలంటే. పోనీ అంత పెద్ద సైజ్ ఉంటే విజన్ ఎట్లుంటుందో అనుకున్నా. విజన్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ అండి. ఒకసారి మీరే చూడండి గోదాం ఎంత పెద్దగా ఉందో. ప్రతి ఒక్క ఐటమ్ అంటే కంప్లీట్ సీల్డ్ అనమాట. అంటే ఎక్కడ డ్యామేజ్ కాకుండా అంటే వాటికి స్పంజెస్ అటాచ్ చేసి మరీ ఉన్నాయి. ఇంక్లూడ్ హోమ్ థియేటర్స్, స్పీకర్స్ కూడా అంటే కంప్లీట్ అంటే ఎటువంటి డ్యామేజ్ ఎక్కడ జరగకుండా అంటే పూర్తి బందోబస్తు ఇక్కడ ప్యాక్ చేసి ఉంది. ఒకసారి మీరు కూడా గమనించండి. అంటే మనం అప్పటి నుంచి చెప్పుకుంటున్నాం కదా, టీవీస్ అనేది చాలా విజన్ బాగుంది, అన్ని రకాల సైజు టీవీలు ఇక్కడ ఉన్నాయని మనం అప్పటి నుంచి చెప్పుకుంటున్నాం కదా. అసలు ఫస్ట్ వెయిట్ ఎంత ఉన్నది అనేది మనం చెక్ చేసి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. చాలా అల్లిక ఉంది అసలు. అంటే వెయిట్ అనేది కూడా చాలా డెలికేట్గా అనిపిస్తుంది. అంటే అమ్మో దీన్ని మొయ్యాలంటే ఒక 4-5 రావాలి కావచ్చు, దీన్ని మొయ్యాలంటే అని మీరు అనుకోవచ్చు. అట్లా ఏం కాదండి. సింపుల్గా ఇద్దరు వచ్చి దీన్ని పట్టుకొని తీసుకపోతే మనకు చాలా ఈజీగా ఉంటుంది. అంటే షిఫ్టింగ్ కూడా చాలా ఈజీ అనమాట. ఒక్కసారి ఇక్కడ చూడండి, శాన్యూ కంపెనీ టీవీస్. అంటే ఇక్కడ డిస్ప్లేకి కొన్ని టీవీస్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూసినటువంటి విజువల్స్ అండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయి అంటే నిజంగా అసలు చెప్పడానికి నాకు మాటలు కూడా రావట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన బీచ్, ఇంకా అదొక దీవి లాగా ఉంది. అసలు ఎంత అందంగా కనిపిస్తుంది అంటే లిటరల్గా ఇది మనం చూస్తుంటే నిజంగా మనం ఆ ప్లేస్లో ఉన్నామా అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, జస్ట్ చిన్న ఆరెంజెస్ ఇక్కడ కట్ చేసి పెట్టారు. ఇగో చెర్రీస్ కూడా. ఈ టీవీలో మనం ఈ ఫ్రూట్స్ చూస్తుంటే తీసుకొని తినాలనిపిస్తుంది నిజంగా లిటరల్గా చెప్పాలంటే. అంత అంటే ఆ విజన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా చక్కగా ఉంది. ఇక్కడ చూడండి, జస్ట్ బన్ను కట్ చేస్తున్నారు అంతే, కానీ మనకి అది చూస్తుంటే తినాలనిపించే అంత ఫీలింగ్ ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ చూడండి, చెర్రీ ఫ్రూట్ ఎంత బాగుందో ఒకసారి చూడండి. అసలు అది చూస్తుంటే తీసుకొని తినాలా అంటే చెర్రీ ఎంత బాగుంటుందో, అసలు తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అన్నట్టు మనకి ఇక్కడ విజన్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, జస్ట్ ఒక బటర్ఫ్లై. నిజంగా నాకు తెలిసి ఆ బటర్ఫ్లైకి కూడా తెలియదేమో నేను ఇంత అందంగా ఉంటున్నా అని. శాన్యూ కంపెనీ టీవీలో చూస్తే మనకి ఇక్కడ అంత స్పష్టంగా అర్థమవుతుంది. చాలా చాలా నిజంగా అయితే అసలు విజన్ అంటే చాలా బ్యూటిఫుల్ అండి. నాకు చెప్పడానికి కూడా నా దగ్గర మాటలు లేవు, అంత బాగుంది శాన్యూ కంపెనీ టీవీస్లో విజన్ అయితే.